లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ డైరెక్టర్ పేరు, అలాగే ఒక ప్రముఖ హీరో పేరు కూడా పోలీసుల ముందు వెల్లడించినట్లుగా కూడా సమాచారం. దీంతో మరి పోలీసులు ఆ ప్రముఖ డైరెక్టర్ని, ఆ ప్రముఖ హీరోని కూడా ప్రశ్నిస్తారా అన్నదైతే వేచి చూడాలి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక దాడి కేసులో పోక్సో చట్టం, అత్యాచారం, వేధింపులు, దాడి ఇలాంటి సెక్షన్ల కింద జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. 14 రోజుల పాటు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఈ క్రమంలో బాధితురాలి స్టేట్మెంట్ ముందు పెట్టుకొని జానీ మాస్టర్ని విచారించడానికి 4 రోజుల కస్టడీకి పోలీసులు అడిగారు. 4 రోజుల కస్టడీ ముగిసింది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ని పోలీసులు విచారించారు. ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిందో, ఏమని 2017లో డీ షో ద్వారా నాకు జానీ మాస్టర్ పరిచయం అయ్యారు. 2019లో తనని తన ట్రూప్లో జాయిన్ చేసుకున్నారు. 2020లో ముంబైకి ఒక కార్యక్రమం నిమిత్తం వెళితే అక్కడ హోటల్లో తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత హైదరాబాదులో నార్సింగ్లోని తన ఇంట్లో కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ లొకేషన్లో కూడా కారవాన్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలాగే అత్యాచార యత్నానికి పాల్పడేవాడు. తనని మతం మార్చుకోమని, పెళ్లి చేసుకుంటానని కూడా వేధించాడు. జానీ మాస్టర్ భార్య కూడా తన పైన దాడి చేశారు. ఈ విషయాలని కూడా ఎవరికైనా బయటికి చెప్తే నీకు అవకాశాలు లేకుండా చేస్తాను సినిమా ఇండస్ట్రీలోని ఆయన బెదిరించాడు. ఆయన బెదిరించడంతోనే ఇన్నాళ్ల పాటు నేను నోరు మెదపలేదు, వేధింపులు ఎక్కువయ్యాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాను అని చెప్పేసి ఆవిడ 2 సార్లు కొన్ని సాక్ష్యాలు ఏవో ఇచ్చారట, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇవన్నీ కూడా. సో ఆ 2 సార్లు స్టేట్మెంట్ ఆవిడ ఏదైతే ఇచ్చారో ఆ యువతి, దాన్ని జానీ మాస్టర్ ముందు పెట్టి 4 రోజుల పాటు పోలీసులు చాలా ప్రశ్నలు సంధించారట. అయితే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దాటవేసిన జానీ మాస్టర్ మరికొన్ని ప్రశ్నలకైతే సమాధానాలు చెప్పారట. డీ షో ద్వారానే పరిచయం, తానే తన గ్రూప్లోకి వచ్చింది, తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తానని, తన టాలెంట్ను గుర్తించి అవకాశం ఇచ్చాను. తను మైనర్గా ఉన్నప్పుడు ముంబైలో ఓ హోటల్లో అత్యాచారం చేశాను అన్నది పచ్చి అబద్ధం. ఈ క్రమంలో తనని పెళ్లి చేసుకోవాలని తనే నన్ను వేధించింది పెళ్లి చేసుకోవాలని. అదే క్రమంలో గొడవలు మరింత మొదలడంతో ఓ ప్రముఖ డైరెక్టర్ ఇద్దరిని పిలిచి మాట్లాడారు. ఆ అమ్మాయికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ ఆ అమ్మాయి నా మాట వినలేదు. నా పైన కుట్ర పన్ని కొరియోగ్రాఫర్గా జాతీయ స్థాయిలో అన్ని భాషలో తాను పాటలు చేయడం కానీ, లేదంటే జాతీయ స్థాయి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు రావడం కానీ, ఇవన్నీ ఓరవలేకే కొంతమంది కుట్ర చేసి తన చేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు అని జానీ మాస్టర్ నార్సింగి పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్రముఖ డైరెక్టర్ ఎవరు అన్నదాని చుట్టూ కూడా నడుస్తూ ఉంది. ఆ ప్రముఖ డైరెక్టర్ సుకుమారే అన్న వాదన కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే పుష్ప 2 షూటింగ్ జరిగే సమయంలో ఆ డైరెక్టర్ ఎదురే ఇద్దరి మధ్య కూడా వాగ్వివాదం జరిగింది. వాదనకు కూడా దిగారు. సుకుమార్ గారు ఇద్దరికి కూడా సర్ది చెప్పారు, రాజీ చేసుకోవాలని సూచించారు. రోడ్డెక్కితే ఇద్దరి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పినట్లుగా కొన్ని కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ సుకుమార్ గారి పేరు రావటం, అదే క్రమంలో ఈ విషయం బయటకు రాగానే ఆ అమ్మాయి ఝాన్సీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, ఒక ప్రముఖ హీరో ఆ అమ్మాయికి అండగా నిలవబోతూ ఉన్నారు, నిలుస్తారని తన మేనేజర్ ద్వారా సమాచారం పంపించారు. తమ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ పైన తీసే సినిమాల్లో ఆ అమ్మాయికి అవకాశం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు అని. సో ఆ క్రమంలో ఒక ప్రముఖ హీరో పేరు కూడా వచ్చింది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా తెలిసిందే. ఆయన వెనకుండి ఇదంతా నడిపిస్తూ ఉన్నాడా ఆ అమ్మాయి వెనక అని కూడా రకరకాల ప్రచారం నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో కొంతమంది హీరోలు మరికొంతమంది కొరియోగ్రాఫర్లు కలిసే కుట్ర చేసి నన్ను ఇరికించారు అని జానీ మాస్టర్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో జానీ మాస్టర్ వెర్షన్ జానీ మాస్టర్ది, ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వెర్షన్ ఆ అమ్మాయిది. మొత్తానికి పోలీసులు ఏం తెలుస్తారు, కోర్టు ఏం తెలుస్తుంది అన్నది అయితే వేచి చూడాలి. నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేశాడా, లేదంటే ఆ అమ్మాయి తప్పుడు ఫిర్యాదు చేసిందా, ఎవరైనా కుట్ర చేసి ప్రముఖ డైరెక్టర్లు హీరోలు జానీ మాస్టర్ ఏమైనా ఇరికించారా అన్నది పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణలో తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మరొక మంది ఆల్రెడీ చెప్పాను కదా, హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్, ఆయన పైన కూడా ఒక నిర్మాత ఒక నటి ఫిర్యాదు చేశారు.
హర్షసాయి కూడా పరారీలో ఉన్నాడు. 2 కేసులు కూడా దాదాపుగా ఒకే రకమైన సంబంధం అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ అక్కడ కూడా అత్యాచారము, బెదిరింపులు, వేధింపులు, దాడి ఇక్కడ కూడా అవే. కాకపోతే పోక్సో చట్టం ఉంటుంది జానీ మాస్టర్ అంశం పైన. అయితే కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. నేను జానీ మాస్టర్కి సంబంధించి వివాదం వీడియోలు చేశాను, హర్షసాయికి సంబంధించి కూడా వీడియోలు చేశాను. అరే జానీ మాస్టర్ అంశంలో జానీ మాస్టర్కి సపోర్ట్ చేశాడు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయలేదు. హర్షసాయి అంశంలో ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, హర్షసాయిని విమర్శిస్తూ ఉన్నారు అని ఒకరిద్దరు ఎవరో కామెంట్లు పెట్టారు. మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి వీడియోలన్నీ కూడా. జానీ మాస్టర్ అంశంలో కానీ హర్షసాయి అంశంలో కానీ ఇద్దరి వైపు వాదనలు నేను చెప్పడం జరిగింది, ఇద్దరి వైపు ఉన్న వెర్షన్లు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి వెర్షన్ ఏంటి, జానీ మాస్టర్ వెర్షన్ ఏంటి, ఇక్కడ హర్షసాయి వెర్షన్ ఏంటి, ఈ అమ్మాయి వెర్షన్ ఏంటి, 2 ముందు చూడడం జరిగింది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను జడ్జ్ చేయలేదు, తీర్పులు కూడా ఇవ్వలేదు. తీర్పులు న్యాయస్థానాలు ఇస్తాయి, మీడియా ఇవ్వదు, జర్నలిస్టులు ఇవ్వరు. కాకపోతే ఇద్దరు తరపున వాళ్ళ వాదనలు ఏంటనేది మాత్రమే నేను చెప్పాను. దీన్ని గమనించాలి. ఎప్పుడూ కూడా బాధిత మహిళల పక్షానే మీడియా ఉంటుంది, మరో నేత్రం ఉంటుంది. అది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన దేశంలో ఒక 100 ఇలాంటి సంఘటనలు తీసుకుంటే 99 సంఘటనలు నిజంగానే మహిళలపైన అత్యాచారాలు, హత్యలు. కోల్కతా డాక్టర్ ఘటన చూసాం. అరే 9 ఏళ్ల పసిపాపని కూడా చూడకుండా అత్యాచారం చేసిన మానవ మృగాలను చూసాం. నిజంగా ఇలాంటి వాళ్ళని అరబ్ కంట్రీస్లో ఉంటాయి కదా, నడి రోడ్డు మీద ఉరిదీసేయాలి, కాల్చిపడాలి నిజంగా. కాకపోతే మన దేశంలో చట్టాలు ఒప్పుకోవు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఘటనలు చూసినప్పుడు విన్నప్పుడు అలాంటి ఆవేశం వస్తుంది. నిజంగా అక్కడ వేసిన శిక్షలే బాగుండు కదా అని చెప్పేసి. బట్ తప్పదు, ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి కాబట్టి న్యాయస్థానాల తీర్పులు వచ్చిందాకా వేచి చూడాలి. సో ఎప్పుడు కూడా 99% మహిళలే బాధితులు ఉంటారు, మృగాళ్లే ప్రతి చుట్టూ ఉంటారు సమాజంలో. బట్ ఎక్కడో ఒక చోట 1% సరే బాధిత మగాళ్ళు కూడా ఉంటారు కదా. నేను ఆ వెర్షన్ చెప్పాను అంతే. ఇక్కడ ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేదు. ఇప్పుడు మహిళా జైళ్ళు కూడా ఉన్నాయి, మహిళా నేరస్తులు ఉన్నారు, హత్యలు చేసిన మహిళలు కూడా ఉన్నారు. అది కూడా చూడాలి కదా. ఎప్పుడు మహిళల పక్షానే తల్లి చెల్లి నాకు కూడా ఉన్నారు. బట్ ఎక్కడో 1-2% నేరాలకు పాల్పడే మహిళలు కూడా ఉన్నారు. అది గుర్తించాలి, గమనించాలి. అక్కడ దాకా ఎందుకు, తన భర్తను చంపేసి ఆ స్థానంలోకి తన ప్రియుణ్ణి తీసుకురావాలని ఒక మహిళ ఏం చేసింది, భర్తను చంపేసి ఆ ప్రియుడు ముఖం మీద యాసిడ్ పోసి, అంటే ముఖం తెలియకుండా ఆ స్థానంలోకి, భర్త స్థానంలోకి ఇతను తీసుకురావాలని చూసింది. ఇలాంటివి కూడా మనం చూసాం, మన దేశం చూసింది. సో 99% మహిళల బాధితులు ఉంటారు, ఎక్కడో ఉంటారు. నేను ఈ వరకట్నం వేధింపులు ఉంటాయి, అత్తామామలు వేధించడం, కట్నం తేవాలని, వాటిలో కూడా 99% మహిళలే పాపం బాధితులు, భార్యలే బాధితులు ఉంటారు. అత్తామామలు వేధిస్తారు, భర్త వేధిస్తాడు. బట్ ఎక్కడో 1% కూడా ఇంకొకటి ఉంటుంది, వేధించకపోయినా భర్త మంచోడైనా అత్తమామలు మంచోళ్ళైనా వేరే వేరే ఇతర కారణాల వల్ల వాళ్ళపైన కావాలనే గృహహింస, 498 ఇలాంటివి కావాలని కూడా వాళ్ళని టార్చర్ చేయాలి, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలని కావాలని పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక జర్నలిస్ట్గా నేను అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి, అప్పుడే నిజమైన జర్నలిస్ట్ అనిపించుకుంటారు. సో ఎక్కడో 1% ఇలాంటిది కూడా ఉండొచ్చు కదా అని మాత్రమే చెప్పాను. ఈ 2 అంశాల్లో కూడా 2 వెర్షన్లు చెప్పాను, 2 వెర్షన్లు కూడా చెప్పాను. ఒకవేళ జానీ మాస్టర్ అంశంలో ఆ అమ్మాయి ఇష్టపడ్డా లేదంటే జానీ మాస్టర్ ఇష్టపడ్డా ఇద్దరు కలిస్తే, ఆ అమ్మాయి 16 సంవత్సరాలు మైనర్ అప్పుడు కలిస్తే, ఇష్టంగా కలిసినప్పటికీ కూడా అది అత్యాచారం కిందే వస్తుంది. ఎస్, పోక్సో చట్టం అమలు అవుతుంది. అదే చేస్తే జానీ మాస్టర్ ఘోర తప్పిదం చేసినట్టు, అతను శిక్షార్హుడు, డౌటే లేదు దాంట్లో అని కూడా చెప్పడం జరిగింది. అది కదా గుర్తించాలి, అది గుర్తించాలి. జానీ మాస్టర్ మధ్య, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మధ్య ఏం జరిగిందో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే కొరియోగ్రాఫర్లు అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు, అందరికీ తెలుసు. ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, అది కాపురమైనా ప్రేమైనా ఇంకో రిలేషన్ అయినా. గొడవ వస్తేనే ఇలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడో చిన్న గొడవ వస్తుంది, చిలికి చిలికి గాలివానగా మారి ఇలా అయిపోతుంది పరిస్థితి. బట్ హర్షసాయి, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నిర్మాత, ఈ అంశంలో ఏం తెలియదు ఇండస్ట్రీకి, పబ్లిక్ డొమైన్ లేదు ఏం జరిగింది అనేది. హర్షసాయి ఏం చేస్తూ ఉన్నాడు, పరారీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ అమ్మాయి తనకు ప్రపోజ్ చేసినట్లుగా ఐ లవ్ యూ అని అవని ఇవని ఈ ఆడియోలు ఇవన్నీ కూడా రికార్డ్ చేసి బయటపెడతా ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇలాంటిది, తనే నా వెంటబడింది, తనే నన్ను ప్రపోజ్ చేసింది అన్న ఒక వెర్షన్ని జనంలోకి పంపించడానికి హర్షసాయి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. హర్షసాయి తప్పు చేయకపోతే ఎస్ రా, వచ్చి లాయర్ ద్వారా రా, పోలీసుల ముందు హాజరవు, నా తప్పే లేదని పోలీసులకి ఆ సాక్ష్యాధారాలు అవన్నీ కూడా సమర్పించలేదని లొంగిపో,
ఎందుకు పరారీలో ఉన్నావు? పరారీలో ఉండి ఇతర యూట్యూబర్ల చేత ఎందుకు అమ్మాయి క్యారెక్టర్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం, ఆడియోలు వీడియోలు ఇవన్నీ సంథింగ్ ఏదో రిలీజ్ చేయడం? అమ్మాయి సైబరాబాద్ కమిషనర్ కూడా తాజాగా ఫిర్యాదు చేసింది. నేను కంప్లైంట్ ఇచ్చానని అతని మీద నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నాడు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఆడియోలు అవన్నీ కూడా విడుదల చేసి సో వాటిని అరికట్టండి, అతనే ట్రైల్ వేస్తూ ఉన్నాడు. పోలీసులు తేల్చాలి కదా, న్యాయస్థానాలు కదా తేల్చాలి. న్యాయస్థానంలో పెట్టమండి, నేనేం మాట్లాడాను, నేను అతను ఏ విధంగా వేధించానో ఆ ఆడియోలు న్యాయస్థానాలు ఇవ్వనండి, మీకు ఇవ్వనండి, అంతేగాని మీడియాకి ఇవ్వటం ఏంటి, మీడియా వాళ్ళు హైలైట్ చేయటం ఏంటి అని చెప్పేసి అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కాబట్టి కట్టడి చేయాలని సో పోలీసులు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది హర్షసాయి అంశంలో కూడా. ఇక్కడ నేను హర్షసాయిని తప్పంటలేదు, ఆ అమ్మాయి తప్పట్లేదు, పోలీసు తేలుస్తారు, వెయిట్ అండ్ సీ. ఒక ఫిర్యాదు రాగానే ఇక వీడు అది, ఆ అమ్మాయి ఇది అని తీర్పులు మనం ఇవ్వకూడదు, వెయిట్ చేయాలి. నిజానిజాలు ఏంటి బయటకు అనేది రావాలి, ఖచ్చితంగా రావాలి. సో హర్షసాయి హైదరాబాద్లో తిరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. కొంతమంది నాకేదో పంపించారు, ఇదిగో ఈ కార్లో తిరుగుతున్నారండి, ఫార్చునర్లో మొత్తం బెటాలనంతా వేసుకుని, అయినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. అదేంటి జానీ మాస్టర్ విషయంలో అంత అత్యుత్సాహం చూపించారు కదా పోలీసులు, వెంటనే 4 రోజుల్లోనే గోవాలో ఉన్నాడని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపలేశారు కదా. సేమ్ అలాంటి ఫిర్యాదే కదా కంప్లైంట్, మరి కేసు రిజిస్టర్ చేశారు కదా. హర్షసాయి హ్యాపీగా ఫ్రీగా హైదరాబాద్లో తిరుగుతున్నా కూడా, ఆడియోలు ఇవన్నీ కూడా విడుదల చేస్తున్నా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అతను అదుపులోకి తీసుకోవడం లేదు? అంటే జానీ మాస్టర్ పట్ల ఒక వైఖరా పోలీసులది, హర్షసాయి పట్ల ఒక వైఖరా? అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో డబ్బో ఇంకోటో ఉంటే ఏదైనా చేయొచ్చా, ఏమైనా మేనేజ్ చేయొచ్చా మీడియాని పోలీసుల్ని అని కూడా నాకు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. నాకు ప్రశ్నలు నేనేమంటానంటే వెయిట్ అండ్ సీ. ఏమో పోలీసుల ప్లాన్ ఏదైనా ఉందేమో, ఇంకేమైనా హర్షసాయికి సంబంధించి, ఆ అమ్మాయిదికి సంబంధించి ఇంకేమైనా ఆధారాలు వాళ్ళకేమైనా దొరికేమో, ఇంకా దొరుకుతాయని వెయిట్ చేస్తున్నారేమో, వెయిట్ చేయాలి. సో దేనికి ఆవేశం మంచిది కాదు అనేది నా ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎప్పుడు బాధిత మహిళల పక్షానే, డౌటే లేదు దాంట్లో. బట్ కొన్ని కేసుల్లో కొన్ని సందర్భాల్లో నాణ్యానికి ఇటువైపే కాదు అటువైపు కూడా చూడాలి అనేది మాత్రమే. సో మొత్తానికి జానీ మాస్టర్ విచారణలో సంచలన విషయాలు అయితే వెల్లడించారు. ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ హీరో పేరు కూడా చెప్పారట. మరి వాళ్ళని ఏమైనా సంప్రదిస్తారా పోలీసులు అన్నదైతే వేచి చూడాలి. ఇవిడే పైన జానీ మాస్టర్ విచారణలో ఒక డైరెక్టర్, హీరో పేరు చెప్పడం పైన, హర్షసాయి అంశం పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.